రైట్ మిత్రులారా, మనకి మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా మళ్ళీ ఒకసారి మీరు గమనించాలి. మన అక్షరామ్ ఎడ్యుకేషన్ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర వీడియోస్ కంప్లీట్ చేసుకొని మనం ఆధునిక భారతదేశ చరిత్రలోకి వచ్చాం. చాలామంది లేటెస్ట్ వీడియోసే చూస్తున్నారు. మనం ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర వీడియోస్ చూడట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు, మనకు షేర్ చేసినట్లుగా కూడా నాకు కనబడట్లేదు. మీకోసం నేను చేస్తున్నాను, కష్టపడుతున్నాను, కానీ మీరు నాకు మాత్రం ప్రోత్సాహం ఇవ్వట్లేదని అనిపిస్తుంది. కాబట్టి మీరు చూడడంతో పాటు నలుగురికి చెప్పి మన లైక్ చేయించి మన అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన వీడియోస్ కూడా షేర్ కావాలి. ఆల్రెడీ ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోస్ని మీరు చూడాలి. ఆ వ్యూస్ అనేవి పెరగాలి. నాకు మీరు ఎంత వ్యూస్ పెరిగితే మాకు అంత సపోర్టు. మళ్ళీ లేకపోతే నేను వీడియోస్ చేయడం కూడా ఆపేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. రైట్ మిత్రులారా, మరి బెంగాల్ గవర్నర్ జనరల్స్ తర్వాత భారతదేశ గవర్నర్ జనరల్స్. సో 1773లో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే పదవి బెంగాల్ గవర్నర్ జనరల్గా మారింది. మరి బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్గా ఏ చట్టం ద్వారా మారింది అన్నప్పుడు ఇక్కడ క్రీస్తు శకం 1833 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం. సో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఈ యొక్క బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్గా మారింది. 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవి భారతదేశ గవర్నర్ జనరల్గా పదవిగా మారింది. అలా మరి మొట్టమొదటిసారిగా ఈ భారతదేశ గవర్నర్ జనరల్గా నియమితుడైన వాడు ఎవరంటే విలియం బెంటింగ్ అనేవాడు మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా ఈ యొక్క నియమించబడడం అనేది మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ మనకు విలియం బెంటింగ్ అనేటటువంటి వాడు ఈ యొక్క మొట్టమొదట భారతదేశ గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. సో అక్కడి నుంచి మనకు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరనేది ఇక్కడ చూద్దాం. ఇందులో మనకు విలియం బెంటింగ్ చార్లెస్ మెట్కాఫ్, అలాగే ఆక్లాండ్, ఎలెన్ బరో, మొదటి హార్డింజ్, లార్డ్ డలౌసీ, అలాగే లార్డ్ కానింగ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా ఇక్కడ విలియం బెంటింగ్ నుంచి లార్డ్ కానింగ్ వరకు కూడా మీరు వీళ్ళందరినీ కూడా భారతదేశ గవర్నర్ జనరల్గా మీరు గుర్తుంచుకొని చదువుకోవాలి. భారతదేశ గవర్నర్ జనరల్. ఫస్ట్ ఎవరి గురించి చూద్దాం? విలియం బెంటింగ్ గురించి చూద్దాం. సో ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 1828 నుంచి క్రీస్తు శకం 1835 వరకు. క్రీస్తు శకం 1828 నుంచి క్రీస్తు శకం 1835 వరకు ఈ యొక్క విలియం బెంటింగ్ యొక్క పరిపాలనా కాలం కొనసాగడం జరిగింది. సో ఈయన ప్రాధాన్యత ఏమిటి అంటే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్. సో ఇక్కడ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
బెంగాల్ గవర్నర్ జనరల్లో చిట్ట చివరి వాడు ఇతడే. 1833 చార్టర్ చట్టం ప్రకారం మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఇతడే. ఎందుకంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి పదవి భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా మారింది. అది ఎవరి కాలంలో మారిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి విలియం బెంటింగ్ కాలంలో వచ్చిన చట్టమే ఈ యొక్క 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారంగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా నియమితుడు కావడం అనేది జరిగింది. అంటే ఇతని కాలంలో తేబడిన చట్టం 1833 చార్టర్ చట్టం. మరి 1833 చార్టర్ చట్టం యొక్క ముఖ్యాంశాలు ఏమిటి ఒకసారి ఇక్కడ చూస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వర్తకపరమైన గుత్తాధిపత్యం అనేది తగ్గించబడింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి శాశ్వతంగా. సో ఇక్కడ మనకు మింటో కాలంలో మనకు చార్టర్ చట్టం తీసుకురాబడిందని చెప్పాను. మొదటి 1813 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తక వ్యాపారపరమైన గుత్తాధిపత్యం తగ్గించబడింది, అది పాక్షికంగా. కానీ 1833 చార్టర్ చట్టం ప్రకారం ఇదే కంపెనీ వర్తక గుత్తాధిపత్యాన్ని పూర్తిగా తగ్గించి వేయడం జరిగింది. శాశ్వతంగా తగ్గించి వేయబడిన చట్టం ఏమిటంటే 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారమే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్గా మారడం అనేది జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్ పదవిగా మారడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశ గవర్నర్ జనరల్గా మారింది. అలాగే గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు సంబంధించిన ఒక సభ్యుడిని నియమించడం జరిగింది. గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు సంబంధించిన ఒక సభ్యుడిని నియమించడం జరిగింది. ఈ యొక్క అతడు ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలేనే మొట్టమొదటి ఫస్ట్ లా కమిషన్ అధ్యక్షుడు చైర్మన్. సో మొదటి లా కమిషన్ ఏర్పాటు చేయబడింది 1833 చార్టర్ చట్టంలోని అంశాలకు అనుగుణంగా. సో అలా ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఫస్ట్ లా కమిషన్కి అధ్యక్షుడు లార్డ్ మెకాలే అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయశాఖకు సంబంధించిన ఒక సభ్యుని నియమించాలన్న ప్రతిపాదనలో భాగంగా లార్డ్ మెకాలేని నియమించడం జరిగింది. అతని నేతృత్వంలోనే మొట్టమొదట విలియం బెంటింగ్ ది ఫస్ట్ లా కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1833లో ఫస్ట్ లా కమిషన్ని ఈ యొక్క చార్టర్ చట్టంలోకి అనుబంధంగా దీన్ని ఫస్ట్ లా కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి మొట్టమొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలేను విలియం బెంటింగు విద్యా విధానంపై కూడా సమూలమైనటువంటి ఈ యొక్క మార్పులు చేయమని ఈయనను ఆదేశించడం జరుగుతుంది. విద్యాపరమైన మార్పుల్లో మెయిన్ భాషాపరమైనటువంటి ఈ యొక్క మార్పులను పునరుద్ధరించమని కోరుతాడు. అందులో భాగంగానే లార్డ్ మెకాలే యొక్క ఆధ్వర్యంలో విలియం బెంటింగ్ కాలంలో ఒక అద్భుతమైనటువంటి
ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేస్తాడు లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే తయారు చేసిన అద్భుతమైన విద్యా నివేదిక పేరు మెకాలే మినిట్స్. మెకాలే మినిట్స్ 1835 1835లో మెకాలే మినిట్స్ అనేటటువంటిది విద్యాపరమైనటువంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి భాషాపరమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఇతడు లార్డ్ మెకాలే మినిట్స్ అనే ఒక నివేదికను తయారు చేస్తాడు 1835. జాగ్రత్తగా చూసుకోండి, 1835. ఈ మెకాలే మినిట్స్ ఆధారంగా 1835 మెకాలే మినిట్స్ ఆధారంగా విలియం బెంటింగు ఏమి చేశాడయ్యా అంటే ఈ యొక్క ఆంగ్ల భాషను రాజభాషగా చేయడం జరిగింది. ఆంగ్ల భాషను రాజభాషగా చేసి, ఒకసారి అడుగుతాడు ఎగ్జామ్లో, ఎలా అడుగుతాడంటే అందరికీ తెలుసు ఇది ఏమండి, 1835లో మెకాలే మినిట్స్ ఆధారంగా విలియం బెంటింగు ఆంగ్ల భాషను రాజభాషగా పెట్టాడని. కానీ ఏ స్థానంలో మెకాలే మినిట్స్ ఆధారంగా లార్డ్ మెకాలే ఏ భాషా స్థానంలో ఆంగ్ల భాషను రాజభాషగా ప్రవేశపెట్టింది అంటాడు. అప్పుడు మనం నెత్తిగోక్కోవాలి. అప్పుడు మనకు రావాల్సింది ఏమిటి లాంగ్వేజ్ అంటే ఇక్కడ పర్షియన్. ఏమిటంటే పర్షియన్. సో పర్షియన్ స్థానంలో, పర్షియన్ భాష స్థానంలో మెకాలే మినిట్స్ ఆధారంగా ఆంగ్ల భాషను రాజభాషగా ప్రవేశపెట్టినటువంటి వాడు ఎవరయ్యా అంటే విలియం బెంటింగ్. ఎవడంటే విలియం బెంటింగ్ అనాలి ఆంగ్ల. అలాగే ఇదే మెకాలే మినిట్స్ ఆధారంగా భారతదేశంలోని ఉన్నత పాఠశాలలో కానీ భారతదేశంలోని ఉన్నత విద్యలో ఈ మెకాలే మినిట్స్ ఆధారంగా ఆంగ్ల భాషను బోధన భాషగా ఉన్నత విద్యలో భాగంగా మెకాలే మినిట్స్ ఆధారంగా ఆంగ్ల భాషను బోధన భాషగా దీనిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ యొక్క విలియం బెంటింగ్ కాలంలో. ఏదంతా కూడా 1833 చార్టర్ చట్టంలో లాస్ట్ పాయింట్, 3వ పాయింట్ అయినటువంటి ఈ గవర్నర్ జనరల్కి అనుబంధంగానే మనము ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో మరి ఇందులో ఈయన కాలంలో జరిగిన మరికొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏమిటివి, సంస్కరణలు ఏమిటి అన్నప్పుడు ఆంగ్ల విద్యను బోధనా భాషగా, ఆంగ్ల భాషను రాజభాషగా ప్రవేశపెట్టడమే కాదు, ఈ యొక్క లార్డ్ మెకాలే నేతృత్వంలో ఫస్ట్ లా కమిషన్ను ఏర్పాటు చేసి భారత న్యాయస్మృతిని, శిక్షాస్మృతిని సరైనటువంటి సంస్కరణ రీతిలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వాడిగా పేరుగాంచవచ్చు. అంతులే కాదు, మొట్టమొదటిసారిగా మన న్యాయపరమైనటువంటి అంశాల పరంగా మాట్లాడుకుంటే విలియం బెంటింగు ఈ యొక్క మొట్టమొదటిసారిగా మన భారతదేశ న్యాయ వ్యవస్థలో భాగంగా ఇక్కడ సబార్డినేట్ జడ్జిలను అలాగే డిప్యూటీ మెజిస్ట్రేట్లను, సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సబార్డినేట్ జడ్జిలు, డిప్యూటీ మెజిస్ట్రేట్, సబార్డినేట్ జడ్జి, డిప్యూటీ మెజిస్ట్రేట్లు ఏదైతే ఉంటుందో ఆ డిప్యూటీ మెజిస్ట్రేట్లను పూర్తి స్థాయిలో సబార్డినేట్ జడ్జి, డిప్యూటీ మెజిస్ట్రేట్లు ఏదైతే ఈ పదవులు ఉంటాయో ఈ పదవుల్లో మన భారతీయులను నియమించి భారతీయ న్యాయ వ్యవస్థలో భారతీయుల యొక్క సంఖ్యను పెంచడానికి ఎక్కువగా కృషి చేసిన మొదటి ఈ యొక్క భారతదేశ గవర్నర్ జనరల్ ఈ యొక్క విలియం బెంటింగ్. భారతీయుల సంఖ్యను పెంచాడు న్యాయ వ్యవస్థలో. ఈ పదవులను సబార్డినేట్ జడ్జి, డిప్యూటీ మెజిస్ట్రేట్ లాంటి పదవులను, న్యాయపరమైన పదవులను మన భారతీయులకు ఇచ్చి న్యాయ వ్యవస్థలో భారతీయుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే మనకు విలియం బెంటింగ్ అని చెప్పాలి మిత్రులారా. విలియం బెంటింగ్. ఈ విలియం బెంటింగే మనకు క్రీస్తు శకం 1829 డిసెంబర్ 4వ తారీఖున
మన భారతదేశ సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి పితామహుడైన రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్బలం మేరకు సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1829 డిసెంబర్ 4వ తారీఖున మన భారతదేశ సామాజిక సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి పితామహుడుగా పేరుగాంచిన రాజా రామ్మోహన్ రాయ్ కోరిక మేరకు, అతని ప్రోద్బలం మేరకు ఈ యొక్క భారతదేశ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ 1829 డిసెంబర్ 4వ తారీఖున సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనితో పాటుగా ఈయన స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క విలియం బెంటింగ్. అంతేకాదు మిత్రులారా, ఇతని కాలంలో తగ్గులు అనేటటువంటి దారి దోపిడి దొంగలు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క దారి దోపిడి దొంగలు పూర్తిగా సమూలంగా తన యొక్క అధికారి అయినటువంటి స్లీమన్ అనేటటువంటి అధికారి చేత తన యొక్క పరిపాలనా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న దారి దోపిడి దొంగలు, ప్రభుత్వానికి ప్రజలకు పాదయాత్రులకు ఇబ్బంది కలిగిస్తున్న తగ్గులు అనే దారి దోపిడి దొంగలను సమూలంగా స్లీమన్ అనేటటువంటి అధికారి చేత నిర్మూలింప చేసినటువంటి మొదటి గవర్నర్ జనరల్. దాదాపు ఈ స్లీమన్ గాడు 1500 మంది తగ్గులను అణిచివేయడం జరిగిందట. తగ్గులు అంటే ఈ యొక్క దారి దోపిడి దొంగలు స్లీమన్ అనే అధికారి చేత అణిచివేయడం జరిగింది. మొత్తం ఎంతమంది అంటే దాదాపు ఇతడు 1500 మందిని అణిచివేశాడట. ఈ యొక్క దారి దోపిడి దొంగలుగా చెప్పబడుతున్న తగ్గులను. మరి ఈయన కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి మరికొన్ని పరిణామాల్లో చూస్తే, ఎవరైతే కారన్ వాలిసు ఢాకా, ముర్షిదాబాద్, పాట్నా, కలకత్తాలో కారన్ వాలిస్ మొబైల్ కోర్ట్స్ అంటే సంచార న్యాయస్థానాలు, 4 సంచార న్యాయస్థానాలను కారన్ వాలిస్ ఏర్పాటు చేశాడని చెప్పాను కదా. అటువంటి సంచార న్యాయస్థానాలను ఈ యొక్క సంచార న్యాయస్థానాలను రద్దు చేసిన గవర్నర్ జనరల్గా పేరుగాంచాడు. కారన్ వాలిసు మొబైల్ కోర్ట్స్ లేదా సంచార న్యాయస్థానాలను 4 ఏర్పాటు చేస్తే ఆ 4 సంచార న్యాయస్థానాలను రద్దు చేసినటువంటి వాడు. ఆ 4 సంచార న్యాయస్థానాలను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్గా పేరుగాంచాడు. అంతేకాదు ఇతడు అత్యంత ముఖ్యంగా కలకత్తాలో ఈ యొక్క మెడికల్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఇతని కాలంలోనే ఇంగ్లాండ్ నుండి ఈ యొక్క మొదటి ఆవిరి ఓడ, ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి మొదటి ఆవిరి ఓడ ఈ యొక్క భారతదేశానికి రావడం జరిగింది. ఇంగ్లాండ్ నుండి మొట్టమొదటిసారిగా ఆవిరి ఓడ అనేది భారతదేశానికి రావడం జరిగింది ఇతడి కాలంలోనే. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి ఈయన కాలంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సీ అనేది భారతదేశంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సీ అనేటటువంటి భూభాగం బ్రిటిష్ సామ్రాజ్యంలో 4వ ప్రెసిడెన్సీగా విలీనం కావడం జరిగిందట. ఇతని కాలంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో 4వ ప్రెసిడెన్సీగా విలీనం కావడం అనేది జరిగిందట. ఇక్కడ అత్యంత కీలకంగా కూడా దానికి సంబంధించిన
సమాచారాన్ని కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకుంటే 1833 చార్టర్ చట్టం ఏంటిదని చూసాం. అందులో లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషన్గా నియమించబడ్డాడు 1833. తర్వాత లార్డ్ మెకాలే విద్యా విధానం అని చెప్పేసి అన్నాం. సో మెకాలే మినిట్స్ ఆయన ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన నివేదిక అనేది తయారు చేయించడం జరిగింది. దాన్ని మెకాలే మినిట్స్ అంటాం. 1835లో అది ఆ 1835లో మెకాలే మినిట్స్ ఆధారంగా ఆంగ్ల భాషను రాజభాషగా చేయడం అనేది జరిగింది. తర్వాత ఉన్నత విద్యను ఆంగ్ల భాషను బోధన భాషగా ప్రవేశపెట్టారు. పరిశీలన స్థానంలో ఆంగ్ల భాష రావడం జరిగింది. ఇతడు సబార్డినేట్ జడ్జీలు, డిప్యూటీ మెజిస్ట్రేట్స్ పదవుల్లో మన భారతీయులను నియమించి న్యాయ వ్యవస్థలో భారతీయుల సంఖ్యను ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేశాడు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్బలం మేరకు 1829 డిసెంబర్ 24వ తారీఖున సతీసాగమన నిషేధ చట్టాన్ని చేశాడు. స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని చేశాడు. తన పరిపాలన కాలంలో ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి దోసుకుంటున్న తగ్గులు అనే దారి దోపిడి దొంగలను స్లీమన్ అనే అధికారి చేత అణిచివేయించాడు. స్లీమన్ దాదాపు 1500 మంది దగ్గులను అణిచివేశాడని చెప్పేసి అన్నాను. మరి ఇతడి కాలంలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ నుండి ఈ యొక్క ఆవిరి ఓడ అనేది ఇతని కాలంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం అనేది జరిగింది. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఇతని కాలంలోనే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సీ అనేటటువంటి భూభాగం బ్రిటిష్ సామ్రాజ్యంలో 4వ ప్రెసిడెన్సీగా అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కావడం జరిగింది. కారన్వాలిస్ ఏర్పాటు చేసిన సంచార న్యాయస్థానాలను ఇతడు రద్దు చేశాడు. అలాగే కలకత్తాలో మెడికల్ కాలేజీని స్థాపించాడు. అలాగే బొంబాయిలో ఈ యొక్క మనకు ఎల్ఫిన్స్టన్ అనేవాడు ఒక కళాశాలను స్థాపించాడు. బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ అనే అధికారి ఒక కళాశాలను స్థాపించింది ఇతని కాలంలోనే. ఎల్ఫిన్స్టన్ ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసింది బొంబాయిలో. ఎల్ఫిన్స్టన్ అనేటటువంటి వాడు కళాశాలను ఏర్పాటు చేసింది విలియం బెంటింగ్ కాలంలోనే ఇది తయారు కావడం జరిగింది. అంతేకాదు ఇతని కాలంలోనే ఈ యొక్క మెకంజీ సూచనల మేరకు ఈ యొక్క 1833లో ఈ యొక్క బ్రిటిష్ వారి రెవెన్యూ శిస్తు విధానంలో ఒకటి అయిన మహల్వారీ విధానం ఇతని కాలంలోనే మెకంజీ సూచనల మేరకు 1833లో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క భూమి శిస్తుకు సంబంధించిన రెవెన్యూ విధానాలు మూడిటిలో ఒకటైన మహల్వారీ విధానం 1833లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పద్ధతిని ప్రవేశపెట్టింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళింది కల్నల్ బర్ట్. సో ఈ కల్నల్ బర్ట్ అనేటటువంటి వాడు ఈ పద్ధతిని ముందుకు తీసుకెళ్ళాడు. ఎవరి సూచనల ఆధారంగా? మెకంజీ సూచనల ఆధారంగా 1833 చార్టర్ చట్టం ప్రకారం. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే మనకు విలియం బెంటింగ్ అనేవాడు. విలియం బెంటింగ్ అనేవాడు చెప్పుకోవాలి. ఈ మహల్వారీ విధానమే మనకు ఈ యొక్క సింధు ప్రాంతంలో, ఆగ్రా ప్రాంతంలో, సెంట్రల్ ప్రావిన్సీలో, పంజాబ్ ప్రాంతంలో, ఇక్కడ ముఖ్యంగా మనకు అత్యంత కీలకంగా సెంట్రల్ ప్రావిన్సీ అంటే అయోధ్య, ఆగ్రా, సింధు, అయోధ్య, పంజాబ్. సో సింధు అంటే వాయువ్య ప్రాంతం, అట్లయినా చెప్పొచ్చు, ఇట్లయినా ఆగ్రా, సింధు, అయోధ్య, పంజాబ్ లాంటి ప్రాంతాలలో ఈ మాల్వారీ విధానం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విలియం బెంటింగ్. మరి విలియం బెంటింగు ప్రజలకు తాను ఒక్క వ్యాఖ్యానంతో ప్రజల మనసును, మన భారతదేశ ప్రజల మనసును, ముఖ్యంగా నేత వర్గానికి చెందిన ప్రజల మనసును గెలుచుకున్నాడు. ఏమంటాడంటే ఆనాటి చేనేత వర్గ ప్రజల యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క ఆదాయాన్ని, వాళ్ళ జీవనాన్ని స్టడీ చేసినటువంటి ఇతడు భారతీయ నేతా కార్మికుల యొక్క ఎముకలతో భారతదేశ మైదానాలు పాలిపోతున్నాయి, భారతదేశ
నేత కార్మికుల యొక్క ఎముకలతో, భారతదేశ నేత కార్మికుల యొక్క ఎముకలతో ఈ భారతదేశంలోని మైదానాలు పాలిపోతున్నాయి అనేటటువంటి ఆ ఒక్క వ్యాఖ్యానంతో భారతదేశంలో నేత వర్గాల ప్రజల మనస్సును ఆకట్టుకున్నటువంటి వాడు భారతదేశ ప్రజలకు దగ్గరైనటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈయన ఎవరో కాదండి, బ్రిటన్ మాజీ ప్రధాని ఫోర్ట్ ల్యాండ్ యొక్క కొడుకే ఈ విలియం బెంటింగ్. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోర్ట్ ల్యాండ్ యొక్క కొడుకే ఈ యొక్క విలియం బెంటింగ్. ఇది అంతా కూడా విలియం బెంటింగ్ సంబంధించి. ఇంత చదవాలి, ఏదో 2-3 ముక్కలు చదివితే వచ్చిందిరా అంటే అయిపోయింది చప్పట్లు కొడితే ఇప్పుడు పేపర్ అట్లా రావట్లే. కాబట్టి విలియం బెంటింగ్ అంటే ఇంత కథ ఉంటుంది అన్నట్టు. ఇవేగా చాలా జాగ్రత్తగా మీరు చదువుకుంటే సరిపోతుంది. సో మనకు నెక్స్ట్ ఇక్కడ విలియం బెంటింగ్ తర్వాత ఇక్కడ మనకు విలియం బెంటింగ్ తర్వాత మనకు చార్లెస్ మెట్కాఫ్ క్రీస్తు శకం 1835 నుంచి క్రీస్తు శకం 1836 వరకు ఇతని యొక్క పరిపాలన కొనసాగింది. క్రీస్తు శకం 1835 నుండి 1836 వరకు ఇతని పరిపాలన కొనసాగడం అనేది జరిగింది. మరి ఈయన కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి పరిణామాలు, సంస్కరణలు ఏమిటంటే, ఈయన ముఖ్యంగా భారతదేశంలోని పత్రికలపై ఉన్నటువంటి ఆంక్షలను తొలగించాడు. భారతదేశంలోని బ్రిటిష్ వారు మన భారతదేశంలోని మనం ఏర్పాటు చేసుకున్న పత్రికలు ఏదైతే ఉంటాయో ఆ పత్రికలపై విధించిన ఆంక్షలను తొలగించినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్. అందుకనే ఇతన్ని ఏమంటారంటే భారతదేశ పత్రికా విమోచనకారి అంటాం. చాలా భారతదేశ పత్రికా విమోచనకారి అని ఎవరినంటారు? చార్లెస్ మెట్కాఫ్. ఈయన ముఖ్యంగా భారతదేశంలోని పత్రికలపై ఉన్నటువంటి ఆంక్షలను తొలగించినటువంటి వాడుగా చెప్తారు. అందుకనే ఇతన్ని భారతదేశ పత్రికా విమోచనకారిగా పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ ఇది అత్యంత క్లియర్గా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ అత్యంత కీలకమైన ఆక్లాండ్ క్రీస్తు శకము 1836 నుండి క్రీస్తు శకం 1842 వరకు వీరి యొక్క పరిపాలన కొనసాగడం జరిగింది. 1836 నుంచి 42 వరకు ఆక్లాండ్. ఈయన కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఆక్లాండ్ కాలంలో జరిగిన పరిణామాలు ఏమిటి అన్నప్పుడు అత్యంత కీలకమైన 1836 నుంచి 1842 ఈయన కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి పరిణామాలు. ఒకటి 1800 ఈయన కాలంలో మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది. ఇతడి కాలంలో మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం జరిగింది. బ్రిటిష్ వారు ఓడిపోయి దాదాపు వాళ్ళ యొక్క ప్రాధాన్యతను కోల్పోవలసి వచ్చింది. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయి దాదాపు తమ ప్రాధాన్యతను కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటి ఆ యుద్ధం ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగిందంటే ఆక్లాండ్ దాదాపుగా. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ఆక్లాండ్ కాలంలో జరిగిన మరో ప్రధానమైనటువంటి అంశం పరిణామం ఏమిటి అంటే, ఈయన పిలిగ్రీమ్ పన్నును రద్దు చేశాడు. పిలిగ్రీమ్ పన్నును రద్దు చేసిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే ఆక్లాండ్. పిలిగ్రీమ్ పన్ను అంటే
తీర్థయాత్రల పన్ను. ఫిలిగ్రీమ్ పన్ను అంటే తీర్థయాత్రల పన్ను. సో ఫిలిగ్రీమ్ పన్నును రద్దు చేసిన వాడు లేదా తీర్థయాత్రల పన్నును రద్దు చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఆక్లాండ్. అంతేకాదు ఈ మాండవి అనేటటువంటి మాండవి రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన మొదటి గవర్నర్ జనరల్. మాండవి రాజ్యాన్ని, భారతదేశంలోని మాండవి రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసినటువంటి ఈ యొక్క గవర్నర్ జనరల్ ఎవరంటే ఆక్లాండ్. ఫిలిగ్రీమ్ పన్ను, మాండవి రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయడం, మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం జరగడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఇతడి కాలంలోనే జరిగాయి. దీనితో పాటుగా ఇతని కాలంలో 1838 సంవత్సరంలో బాంబే టైమ్స్ అనేటటువంటి పత్రిక స్థాపించబడింది. బాంబే టైమ్స్ ఇది నారాయణ దీన్నాథ్ వెల్కర్ అనేవాడు స్థాపిస్తాడు. ఆక్లాండ్ కాలంలో 1838 సంవత్సరంలో బాంబే టైమ్స్ అనేటటువంటి పత్రిక స్థాపించబడుతుంది. ఇతడి కాలంలో, ఆక్లాండ్ కాలంలో ఈ పత్రికను స్థాపించింది ఎవరంటే నారాయణ దీన్నాథ్ వెల్కర్ అనేటటువంటి వాడు. ఇదే ఈ యొక్క బాంబే టైమ్సే ఇప్పుడు మనకు టైమ్స్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం చలామణిలోకి రావడం జరిగింది. సో బాంబే టైమ్సే టైమ్స్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం చలామణిలోకి రావడం జరిగింది. ఇది మనకు ఆక్లాండ్కి సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇవన్నీ మీకు గుర్తు రావాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమిటి, ఎలెన్బరో. మరి ఈ ఎలెన్బరో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈయనది అన్నప్పుడు 1842 నుంచి 44 వరకు 1842 నుంచి 44 వరకు ఈయన యొక్క పరిపాలనా కాలం. ఓకేనా. సరే, ఇక్కడ ఒకసారి చూద్దాం. 1842 నుంచి క్రీస్తు శకం 1842 నుంచి క్రీస్తు శకం 1844 వరకు, క్రీస్తు శకం 1842 నుంచి క్రీస్తు శకం 1844 వరకు ఇతని యొక్క పరిపాలనా కాలం. ఎవరిది? మనకు ఎలెన్బరో. సో ఎలెన్బరో. మరి ఇక్కడ ఈయన కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి పరిణామాలు ఏమిటి? ఈయన కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి పరిణామాలు ఏమిటి? దానికి సంబంధించినటువంటి ఇక్కడ సమాచారాన్ని మీరు ఇక్కడ క్లుప్తంగా అర్థం చేసుకోవాలండి. చాలా క్లియర్గా మీరు ప్రతి గవర్నర్ జనరల్ పాయింట్స్ను కూడా మీరు నోట్ చేసుకోవాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈయన కాలంలో జరిగిన ప్రధానమైనటువంటి మార్పులు ఏమిటి అంటున్నాడు. ప్రధానమైన మార్పులు ఏమిటి అంటున్నాడు అన్నప్పుడు ఇందులో సింధు ప్రాంత ఆక్రమణ. సో సింధు ప్రాంత ఆక్రమణ 1843లో భారతదేశం మీద రష్యా వాళ్ళు దండయాత్ర చేయడం, కొన్ని భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ దాడులను సింధు ప్రాంత పాలకుడు షేర్ ఖాన్ అహమ్మదు నిలువరించలేకపోవడంతో ఆ ప్రాంతాన్ని ఫస్ట్ సింధు ప్రాంతాన్ని మనం కైవసం చేసుకోవాలని చెప్పి సింధు ప్రాంతాన్ని ఎలెన్బరో కాలంలో 1843లో చార్లెస్ నేపియర్ అనేటటువంటి వాడిని పంపి ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. సింధు ప్రాంతాన్ని 1843లో అలా సింధు ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత ఇదే ఎవరైతే సింధు ప్రాంతాన్ని ఆక్రమించారో ఆ చార్లెస్ నేపియర్ని ఈ యొక్క ఎలెన్బరో గాడు మొదటి సింధు ప్రాంతానికి గవర్నర్గా నియమిస్తాడు. సో సింధు రాష్ట్రానికి లేదా సింధు ప్రాంతానికి
మొట్టమొదటి గవర్నర్గా నియమించబడ్డవాడు ఎవరంటే చార్లెస్ నేపియర్. ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు అంటే 1843 సంవత్సరంలో ఎలెన్ బరో కాలంలో చార్లెస్ నేపియర్ సింధు రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడడం అనేది జరిగింది. సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత గవర్నర్గా నియమించబడతాడు చార్లెస్ నేపియర్ అనేటటువంటి వాడు. మరి ఇక్కడ అత్యంత కీలకంగా మనం చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇతడి కాలంలోనే 1843లో ఇతడి కాలంలోనే ఇక్కడ బానిసత్వ నిషేధ చట్టం అనేది రావడం జరిగింది. బానిసత్వ నిషేధ చట్టం రావడం జరిగింది. ఎవరి కాలంలో అయ్యా అంటే ఈ యొక్క ఎలెన్ బరో కాలంలో సింధు ప్రాంత ఆక్రమణతో పాటు 1843లోనే ఇతని కాలంలో బానిసత్వ నిషేధ చట్టం రావడం జరిగింది. బానిసత్వ నిషేధ చట్టం, స్త్రీ శిశు హత్య, సతీసాగమన నిషేధ చట్టాలు విలియం బెంటింగ్. బానిసత్వ నిషేధ చట్టం ఎవరి కాలంలో అంటే ఈ యొక్క ఎలెన్ బరో కాలంలో. అంతేకాదు ఇతడు ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాన్ని ఒక ముగింపుకు తెచ్చాడు. ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాన్ని ఒక ముగింపుకు తీసుకొచ్చిన వాడు. ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాన్ని ఒక ముగింపుకు తీసుకొచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఎలెన్ బరో. మరి నెక్స్ట్ ఇక మొదటి హార్డింజ్. ఈ మొదటి హార్డింజ్ పరిపాలనా కాలము 1844 క్రీస్తు శకము 1844 నుంచి క్రీస్తు శకం 1848 వరకు కొనసాగింది. క్రీస్తు శకం 1844 నుంచి క్రీస్తు శకం 1848 వరకు కొనసాగింది. ఎవరి యొక్క పరిపాలనా కాలం అంటే ఈ యొక్క మొదటి హార్డింజ్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1844 నుంచి 1848 వరకు కొనసాగడం జరిగింది మిత్రులారా. మరి ఈయన కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. సో ఇక్కడ 1846లో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ప్రారంభమవుతుంది. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1846లో ప్రారంభమవుతుంది. రెండవది 1848-49లో ప్రారంభమవుతుంది. సో 1845-46లో ఈ యొక్క మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరుగుతుంది. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు సైన్యాలు ఆంగ్లేయ సైనికుల చేతిలో ఓడిపోయి 1846లో ఆంగ్లేయులతోటి లాహోర్ సంధి చేసుకుంటారు. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 45-46లో జరుగుతుంది. ఆ యుద్ధంలో సిక్కు సైన్యాలు ఓడిపోయి ఆంగ్లేయులతో 1846లో లాహోర్ సంధి చేసుకోవడం జరుగుతుంది. ఇందులోనే రంజిత్ సింగ్ కుమారుడు దిలీప్ సింగ్ని పంజాబ్ పాలకుడుగా గుర్తించాలి. ఆంగ్లేయులకు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలి. అలాగే కోహినూర్ వజ్రాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా లాహోరు సంధిలోని ఒప్పందాలే. దీనికి అనుబంధంగా కొన్ని మార్పులు చేస్తూ భైరవల ఒప్పందం జరుగుతుంది. 1846లోనే లాహోర్ సంధి చేసుకున్నాక దానికి కొన్ని మార్పులు చేస్తూ 1846లో భైరవాల ఒప్పందం కూడా జరిగింది. అది ఎవరి కాలంలో అంటే మొదటి హార్డింజ్ కాలంలోనే. అలాగే ఇతడు ముఖ్యంగా ఇతని కాలంలో జరిగిన దాంట్లో రాజపుత్ర కుటుంబాలలో ఈ యొక్క బాలికల హత్యలు ఎక్కువగా జరిగేవి. ఆ బాలికల హత్యలను ఈ యొక్క పూర్తిగా ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి గవర్నర్ జనరల్. మనకు రాజపుత్రుల్లో మనం వినే ఉంటాం. రాజపుత్ర కాలం నాటి సమాజంలో
ఆడపిల్ల పుడితే పుట్టిన ఆడపిల్లను చంపివేసేవారు. పుట్టిన ఆడపిల్లలను పుట్టిన వెంటనే చంపేసే ఆచారం రాజపుత్ర కుటుంబాల్లో ఉంది. అటువంటి రాజపుత్ర కుటుంబాలలో ఇంకా కొనసాగేటటువంటి ఆడపిల్లలను పుట్టగానే చంపేసే ఆచారాన్ని నిషేధించడానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే ఈ యొక్క మొదటి హార్డింగ్. అలాగే 1846లో ఇతడు నరబలుల నిషేధ చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది 1846లో. ఇక్కడ మనకు అత్యంత కీలకమైనటువంటి ఒరిస్సా, చోటా నాగపూర్, మెయిన్ ఒరిస్సా, తర్వాత చోటా నాగపూర్ ఆటవిక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ యొక్క కోండులు అనేటటువంటి ఒరిస్సా, చోటా నాగపూర్ ప్రాంతాల్లో ఉండే ఆటవిక ప్రాంతాల్లో అడవుల్లో నివసించి కోండులు అనేటటువంటి గిరిజన తెగ ప్రజల్లో ఈ నరబలి ఆచారం అనేది ఉండేది. మనము ఏదైనా ఉత్సవ కార్యక్రమాలప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు మనము జంతువులను బలిస్తాం. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ఒరిస్సా, చోటా నాగపూర్ ఆటవిక ప్రాంతాల్లో ఉండే కోండులు అనేటటువంటి ఆటవిక తెగ, కోండులు అనేటటువంటి ఈ యొక్క ఆటవిక తెగకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఆటవిక తెగకు సంబంధించినటువంటి ఈ కోండులు అనేటటువంటి వారిలో ఈ యొక్క నరబలి అనేది ఒక ఆచారంగా కొనసాగేది. అటువంటి నరబలుల నిషేధ చట్టాన్ని 1846లో తీసుకొచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే మొదటి హార్డింగ్. ఇతని కాలంలో మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, లాహోర్ సంధి, భైరవాల్ ఒప్పందం, రాజపుత్ర కుటుంబాలలో బాలికల హత్యల నిషేధానికి ప్రయత్నం, 1846లో ఒరిస్సా, చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే ఆటవిక గిరిజన తెగలైన కోండులు పాటించే నరబలులను నిషేధించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వాడు మొదటి హార్డింగ్. ఇది మన దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ డలౌసీ. సో ఇక్కడ మనకు డలౌసీ, ఈ రెండు చెప్పుకుంటే అయిపోతుంది మనకి. ఇక డలౌసీ, కానింగ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మనం ఇక డలౌసీ చెప్పుకుంటే సరిపోతుంది. క్రీస్తు శకం 1848, క్రీస్తు శకం 1856 వరకు కొనసాగింది. క్రీస్తు శకం 1848 నుంచి 1856 వరకు కొనసాగింది. ఇతడు మనకు ముఖ్యంగా నవభారత నిర్మాతగా, ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్, ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్, ఇక్కడ అత్యంత కీలకమైనవి నవభారత నిర్మాత, ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్, భారతీయ రైల్వేల పితామహుడిగా పిలువబడ్డాడు. భారతీయ రైల్వేల పితామహుడు, నవభారత నిర్మాత, ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్ లాంటి బిరుదులు పొందినటువంటి వాడు. ఇతను గవర్నర్ జనరల్. ఇతని ప్రాధాన్యత ఏంటంటే కేవలం 34 సంవత్సరాల వయసులోనే గవర్నర్ జనరల్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి. అంటే టోటల్గా
గవర్నర్ జనరల్ అందరిలోకెల్లా అతి చిన్న వయసులో గవర్నర్ జనరల్ పదవిని చేపట్టినటువంటి తొలి వ్యక్తి ఎవరయ్యా అంటే మన లార్డ్ డలౌసీ. ఎన్ని సంవత్సరాల వయసులో ఈయన గవర్నర్ జనరల్ పదవిని చేపట్టాడు అంటే 34 సంవత్సరాల వయసులో ఈయన గవర్నర్ జనరల్ పదవిని చేపట్టడం అనేది జరిగింది. అతి తక్కువ కాలం 34 సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ఈ యొక్క గవర్నర్ జనరల్ పదవిని అధిష్ఠించినటువంటి ఈ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ డలౌసీ. మరి ఈ లార్డ్ డలౌసీ కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి? లార్డ్ డలౌసీ కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా ఇక్కడి నుంచి చూస్తే ఫస్ట్ ఆయన చేసిన యుద్ధాలు ఏమిటి? అది ఇక్కడ రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం, అలాగే రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం. సో ఇక్కడ చూడండి, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం మొదటి ఆర్డినెన్స్ కాలంలో, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం మనకు లార్డ్ డలౌసీ కాలంలో, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం లార్డ్ డలౌసీ కాలంలో రావడం జరిగింది. అవునా? మరి ఇక్కడ అత్యంత క్లియర్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ మీరు లార్డ్ డలౌసీ గురించి, రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఆంగ్లేయులు పూర్తిగా ఓడించి పూర్తిగా పంజాబ్ను 1849లో దాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేయడం జరుగుతుంది. సో ఇతని కాలంలోనే పంజాబ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేయబడుతుంది. పంజాబ్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తుంది. పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది ఎవరి కాలంలో అంటే ఈ యొక్క డలౌసీ కాలంలో. పంజాబ్ను 49లో ఆక్రమించుకుంటాడు. తర్వాత రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం ఎవరి కాలంలో జరిగిందంటే ఈ యొక్క డలౌసీ కాలంలోనే. ఇతడు ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి బ్రిటిష్ ఆయుధ కారాగారాన్ని అంటే కలకత్తా నుంచి ఇతడు మీరట్కు మార్చాడు. కలకత్తా నుంచి మీరట్, ఇక్కడ బెంగాల్ ఆయుధ కారాగారాన్ని బ్రిటిష్ వారు ఏదైతే బెంగాల్లో వాళ్ళ బ్రిటిష్ ఆయుధ కారాగారం ఉందో ఆ కారాగారాన్ని బెంగాల్ నుంచి అంటే బెంగాల్లోని కలకత్తా నుంచి మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు మార్చాడు. అలాగే గవర్నర్ జనరల్ యొక్క సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ సిమ్లాకు మార్చడం జరిగింది. సైనిక ప్రధాన యొక్క కార్యాలయాన్ని ఏం చేశాడంటే సిమ్లాకు మార్చడం అనేది జరిగింది. సిమ్లాకు మార్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏదైతే భారతదేశ గవర్నర్ జనరల్ ఉన్నారో ఆ గవర్నర్ జనరల్ ప్రధాన సైనిక కార్యాలయాన్ని ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు మార్చడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క ప్రధాన కారాగారాన్ని ఆయుధ కారాగారాన్ని ఈ యొక్క బెంగాల్లో ఉన్న ఆయుధ కారాగారాన్ని మెయిన్ కలకత్తా టు ఈ యొక్క కలకత్తా టు మీరట్కు మార్చడం అనేది జరిగింది. ఇక్కడి నుంచి షిఫ్ట్ మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు మార్చడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి సిమ్లాలోనే ఇక్కడ వేసవి విడిది కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ డలౌసీ. మరి ఇతడి కాలంలో ముఖ్యంగా చాలా కమిటీలు రావడం అనేది జరిగింది. ఈయన పరిపాలనా కాలంలో 48 నుంచి 56 వరకు భారతదేశాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దాని కొరకై వివిధ రంగాలలో ఆ రంగాలకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేసిన ఘనతను సంపాదించుకున్నాడు లార్డ్ డలౌసీ. అందుకనే లార్డ్ డలౌసీ పరిపాలనా కాలాన్ని కమిటీల పరిపాలనా కాలం అని చెప్పేసి పిలవడం జరిగింది. కమిటీల పరిపాలనా కాలం, కమిటీల పాలన
అని ఏ గవర్నర్ జనరల్ పాలనా కాలాన్ని చెప్తారు అంటే డలౌసీ అని చెప్పాలి. ఎందుకంటే ఇతని కాలంలో వివిధ రంగాలకు సంబంధించిన ఈ యొక్క అభివృద్ధి చేసే క్రమంలో డలౌసీ కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కమిటీల ప్రకారమే వెళ్ళడం జరిగింది. అందుకని ఇతని యొక్క పరిపాలనా కాలాన్ని ఏమంటారంటే కమిటీల పాలన అంటారు. సో అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ప్రధానంగా అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క లార్డ్ డలౌసీ కాలంలో అత్యంత కీలకమైనటువంటి కొన్ని చట్టాలు చూద్దాం. 1850 ఇవన్నీ కమిటీల ప్రకారం వచ్చినాయి. 1850లో అంటరానితనానికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చాడు. 1850లో అంటరానితనం నిషేధం అన్నట్టు. సో దానికి సంబంధించిన చట్టం ఇదే. 1850లో దత్తత స్వీకరణ రద్దు, రాజభరణాలు రాజబిరుదులు రద్దు. దత్తత స్వీకరణ రాజభరణాలు రాజబిరుదులు రద్దు. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. అలాగే మనకు ముఖ్యంగా 1853లో ఈయన కాలంలో వచ్చిన దాంట్లో చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం. ఇందులో ప్రధానంగా ఈ యొక్క సివిల్ సర్వీస్ యొక్క కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఈ చట్టాన్ని నియమించడం జరిగింది. సివిల్ సర్వీస్ పనితీరును పర్యవేక్షించడానికి నియమించబడిన చట్టం. దీని ప్రకారము సివిల్ సర్వీస్ అభ్యర్థుల వయసు 23 సంవత్సరాలుగా నిర్ధారించడం, లండన్లోనే పరీక్షలు నిర్వహించాలనడం. ఈ చట్టం ప్రకారమే 1854లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు కావడం. దాని ప్రకారంగానే 1854లో పరీక్షలు లండన్లో ప్రారంభమవుతాయి, సివిల్ సర్వీస్ పరీక్షలు. దానికి సంబంధించినటువంటి చట్టం, సివిల్ సర్వీస్ సంబంధించిన చట్టం ఈయన కాలంలోనే ఈ యొక్క రావడం జరుగుతుంది. 1853 చార్టర్ చట్టం. అలాగే మనకు అత్యంత కీలకమైనది ఇక్కడ చూస్తే 4వది వితంతు పునర్వివాహ చట్టం. 1856 డిసెంబర్ 7, 1856 వితంతు పునర్వివాహ చట్టం 1856 డిసెంబర్ 7వ తారీఖున ఈ యొక్క లార్డ్ డలౌసీ మన భారతీయ ఒక సంఘ సంస్కర్త ప్రోత్సాహం మేరకు ఆ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేస్తాడు. 1856 డిసెంబర్ 7న ఎవరి యొక్క ప్రోద్బలం మేరకంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క ప్రోద్బలం మేరకు మన భారతదేశ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డలౌసీ 1856 డిసెంబర్ 7వ తారీఖున వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటిది దానికి చట్టం అంగీకారం తెలిపే విధంగా ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856లో డిసెంబర్ 7వ తారీఖున తేవడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే మొట్టమొదటిసారిగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856లో ఈ యొక్క తన కుమారుడైన శ్రీచందు విద్యారత్న అనే తన కుమారుడికి కాళీమతి దేవి అనే ఒక వితంతువునిచ్చి వివాహం జరుపుతాడు. ఒక గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఏదైనా మన పని మనం చేసి అవతల వాళ్ళకి చెప్పాలి, దానిని నిర్వర్తించాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. వితంతువులకు మళ్ళీ వివాహం జరగాలని ప్రయత్నం చేసి తన కొడుక్కి ఒక వితంతువునిచ్చి పెళ్లి చేసిన గొప్ప ఘనుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రోద్బలం మేరకు ఈ యొక్క డలౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే తర్వాత ఈయన కాలంలో తీసుకొచ్చింది భారతీయ వారసత్వ చట్టం. ఈ భారతీయ వారసత్వ చట్టాన్ని కూడా 1856లో లార్డ్ డలౌసీ తీసుకురావడం జరుగుతుంది. దీని ప్రకారం మతం మార్చుకున్న హిందువులకు ఆస్తి హక్కు పరిరక్షించబడుతుందనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తాడు లార్డ్ డలౌసీ. ఈ యొక్క అదే భారతీయ వారసత్వ చట్టం, మతం మార్చుకున్నటువంటి వారికి, మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తి హక్కులు పరిరక్షించబడతాయి
అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మేళవిస్తూ ఈ చట్టాన్ని, భారతీయ వారసత్వ చట్టాన్ని తీసుకురావడం అనేది కూడా జరిగింది. ఈయన కాలంలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క చట్టాలు అంటే 50, అలాగే 53, అలాగే వితంతు పునర్వివాహ చట్టం, అలాగే భారతీయ వారసత్వ చట్టం. ఇక మిగతావి చూస్తే ఈయన కాలంలో మనకు అత్యంత ముఖ్యమైన దాంట్లో విద్యా వ్యవస్థకు సంబంధించిన దాంట్లో 1854లో వుడ్స్ డిస్పాచ్ 1854 సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ అంటే వుడ్స్ కమిటీ అంటాం, దీన్ని వుడ్స్ నివేదిక అంటాము. చార్లెస్ వుడ్ అధ్యక్షతన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి లార్డ్ డలౌసీ నియమించినటువంటి కమిటీ వుడ్స్ డిస్పాచ్ 1854లో ఈ యొక్క కమిటీ ప్రారంభం కావడం అనేది జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా ఈ యొక్క స్త్రీలకు సంబంధించిన విద్య, అలాగే సాంకేతిక విద్య, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి వయోజన విద్య, అలాగే మనకేమంటారు ప్రాథమిక మాధ్యమిక విద్యలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తూ ఈ నివేదిక తయారు చేయబడింది. అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, విశ్వవిద్యాలయాలు స్థాపించబడాలి, అలాగే మాధ్యమిక పాఠశాలలు స్థాపించబడాలి, అలాగే విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే భారీగా విరాళాలు ప్రకటించాలి, ఉపకార వేతనాలు విద్యార్థులు చదువుకునేందుకు చదువు మధ్యలో ఆపకుండా వాళ్ళకు ఆర్థికపరమైన లోటులు తీర్చడానికి ఉపకార వేతనాలు ఏర్పాటు చేయాలి, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి, ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలి, ప్రాథమిక విద్యను ఉపాధ్యాయులకు మంచి శిక్షణ అందించాలి, అలా అందిస్తేనే వాళ్ళు విద్యార్థులకు మంచి అద్భుతమైనటువంటి బోధన అందిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థకు ఒక నూతన స్వరూపాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అందుకనే ఈ వుడ్స్ డిస్పాచ్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో 1854లో లార్డ్ డలౌసీ కాలంలో నియమించబడిన ఒక విద్యా కమిటీ వుడ్స్ కమిటీ లేదా వుడ్స్ నివేదిక, దానినే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా, ఒక దేశంలో ఒక విద్యా వ్యవస్థకు కావలసిన ఏ అంశాలు ఉండాలో కానీ ఆ అంశాలను వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామాలను చర్చించి ఒక నివేదికగా సమర్పించబడింది ఈ నివేదికలో. కాబట్టి ఈ నివేదిక మన విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమైనదిగా, ముఖ్యమైనదిగా భావించడం జరిగింది. అందుకనే ఈ యొక్క వుడ్స్ నివేదికను మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా పిలవడం అనేది జరిగింది. ఇక్కడ చాలా అత్యంత క్లియర్గా దీన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనితో పాటు మొట్టమొదటిసారిగా ఈయన కాలంలో 1853 ఏప్రిల్ 16వ తారీఖున ఈ యొక్క రైల్వేల వ్యవస్థకు పునాది పడ్డది. రైల్వే సేవలు ప్రారంభమైన భారతదేశంలో అధికారికంగా ఎవరి కాలంలో అంటే లార్డ్ డలౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16వ తారీఖున భారతదేశంలో ఈ యొక్క రైల్వే వ్యవస్థలు అనేవి అధికారికంగా ప్రారంభం కావడం జరిగింది. అందులో భాగంగానే ఇతన్ని ఎక్కువగా రైల్వే వ్యవస్థలు ఎక్కువగా అభివృద్ధి చేయబడ్డది డలౌసీ కాలంలో. కాబట్టి ఈ డలౌసీని భారతదేశ రైల్వేల పితామహుడిగా పేర్కొంటారు. భారతీయ రైల్వేల పితామహుడిగా పేర్కొంటారు ఈ యొక్క లార్డ్ డలౌసీని. మరి ఇతని కాలంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు బాంబే టు థానే వరకు మొట్టమొదట 34 కిలోమీటర్ల పొడవుతో బాంబే టు థానే వరకు ఇక్కడ మొట్టమొదటిసారిగా రైల్వే మార్గం ఏర్పాటు చేయబడింది, బాంబే టు థానే. సో ఇక్కడ మనకు మొట్టమొదటిగా 1853లో ఏప్రిల్ 16వ తారీఖున 34 కిలోమీటర్ల పొడవుతో బాంబే నుంచి థానే వరకు మొట్టమొదటి రైలు మార్గం ఈయన కాలంలోనే ఏర్పడింది. అలాగే మనకు ఔరా నుంచి
రాణిగంజ్ వరకు రెండవ రైలు మార్గం. ఇది మొదటి రైలు మార్గం, ఇది 2. అలాగే మూడవది మద్రాసు నుండి అరక్కోణం వరకు. సో మొదటిది బాంబే టు తానే, రెండవది ఔరా టు రాణిగంజ్. మూడవ రైలు మార్గం ఎక్కడంటే మద్రాసు నుంచి అరక్కోణం వరకు 3 రైలు మార్గాలు ఏర్పడ్డాయి. మరి మన ఆంధ్రాలో ఎప్పుడు మొట్టమొదట రైలు మార్గం వేయబడిందంటే 1862లో ఇక్కడ పుత్తూరు టు రేణిగుంట మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి రైలు మార్గం వేయబడింది 1862లో పుత్తూరు నుంచి రేణిగుంట. ఓవరాల్గా ఇండియాలో మొట్టమొదటి రైలు మార్గం వేయబడింది 1853 ఏప్రిల్ 16వ తారీఖున 34 కిలోమీటర్ల పొడవైన మార్గంతో బాంబే నుండి తానే వరకు వేయబడడం అనేది జరిగింది. మరి దీంతో పాటుగా రైల్వేల పితామహుడితో పాటు ఇక్కడ ఇతను తంతి తపాల టెలిగ్రాఫ్ పితామహుడుగా కూడా పిలువబడ్డాడు. తంతి తపాల టెలిగ్రాఫ్ పితామహుడుగా కూడా పేర్కొనబడ్డాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క డలౌసీ. భారతదేశంలో ఈయన తంతి తపాల టెలిగ్రాఫ్ పితామహుడుగా కూడా ఈయన పేరుగాంచాడు. మొట్టమొదటిగా తంతి తపాల పోస్ట్ ఆఫీస్ చట్టము 1854, అంటే తంతి తపాల చట్టం అంటే పోస్ట్ ఆఫీస్ చట్టం, అలాగే టెలిగ్రాఫ్ చట్టం. తంతి తపాల చట్టం, టెలిగ్రాఫ్ చట్టం చేయబడింది 1854లో. మొట్టమొదటగా ఇక్కడ మనకు ఆగ్రా మన కలకత్తా నుంచి ఆగ్రా వరకు మొట్టమొదట టెలిగ్రాఫ్ లైన్ వేయబడ్డది. కలకత్తా నుంచి ఆగ్రా వరకు ఈ యొక్క టెలిగ్రాఫ్ లైన్ మొట్టమొదట ఏర్పాటు చేయబడింది 1854లో. మొట్టమొదట తపాలా బిల్ల కరాచీలో విడుదల చేయబడింది మొట్టమొదట 1854లో. మొట్టమొదట టెలిగ్రాఫ్ లైను కలకత్తా నుంచి ఆగ్రా వరకు వేయబడిందని చెప్పేసి అనొచ్చు, మొట్టమొదటగా టెలిగ్రాఫ్ అనేది. మరి ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఫస్ట్ ఈ యొక్క 1.5 పైసల పోస్ట్ కార్డు ఇతని కాలంలో విడుదల చేయబడింది. 1.5 పైసలు రూపాయి 1.5 పైసల పోస్ట్ కార్డు మొట్టమొదటిసారిగా ఈ యొక్క లార్డ్ డల్హౌసీ కాలంలోనే ఏర్పాటు చేయబడ్డది. తంతి తపాల సౌకర్యాలను ప్రారంభించాడు, టెలిగ్రాఫ్ సౌకర్యాలు ప్రారంభించాడు. అందులో తంతి తపాల టెలిగ్రాఫ్ చట్టం వచ్చింది 54లో. ఇదే 54లో కలకత్తా నుంచి ఆగ్రా వరకు మొదటి టెలిగ్రాఫ్ లైను ఏర్పాటు చేశాడు. కరాచీలో మొదటి తపాలా బిల్ల విడుదల కావడం జరిగింది. 1.5 పైసల పోస్టల్ కార్డు అనేది మొట్టమొదట ఇతని కాలంలోనే విడుదల కావడం అనేది జరిగింది. మరి ఈయన కాలంలో జరిగినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. నెక్స్ట్ మరి డల్హౌసీ కాలంలో మరి ఇంకా పరిణామాలు ఏమి జరిగాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇందులో ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయబడింది ఈయన కాలంలో. అంటే తెలుగులో ప్రజా పన్నుల శాఖ ఏర్పాటు చేయబడింది. దీన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటాం. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటాం. అంటే తెలుగులో ప్రజా పన్నుల శాఖ. అంటే వ్యవసాయ అభివృద్ధికి అంటే కాలువలు త్రవ్వించడం కానీ, అలాగే చెరువులు త్రవ్వించడం, బావులు త్రవ్వించడం, రహదారులను అభివృద్ధిపరచడం, వ్యవసాయ అనుబంధమైనటువంటి సంస్థలను స్థాపించడం, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. సో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఈయన లార్డ్ డల్హౌసీ కాలంలో ఏర్పాటు చేయబడ్డది. ప్రజా పన్నుల శాఖ అంటాడు, లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా వివిధ రంగాలలో ఈయన అభివృద్ధి సాధించడం జరిగింది. దీంట్లో అనుబంధంగానే మనకు కలకత్తా నుండి పంజాబ్ వరకు రహదారుల అభివృద్ధి జరిగింది. అందులో భాగంగానే రహదారి మార్గం వేయబడింది. ఈ పబ్లిక్స్ డిపార్ట్మెంట్ శాఖలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగానే కలకత్తా నుంచి పంజాబ్ వరకు ఇతని కాలంలోనే రహదారి మార్గం అనేది వేయబడింది. అంతేకాదు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి గంగా నదికి కాలువలు త్రవ్వించి
వ్యవసాయ అభివృద్ధికి పాటుపడడం జరిగింది డలౌసీ. గంగా నదికి కాలువలు త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ డలౌసీ. అంతేకాదు, ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ సంస్థను ఈ యొక్క వ్యవసాయ అనుబంధ సంస్థను కలకత్తాలో స్థాపించింది కూడా లార్డ్ డలౌసీ. వ్యవసాయ అనుబంధ సంస్థను దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కళాశాలను ఈ యొక్క కలకత్తాలో స్థాపించాడు. వ్యవసాయ అనుబంధ సంస్థను దానికి సంబంధించిన కళాశాలను కలకత్తాలో స్థాపించినటువంటి వాడు ఈ యొక్క వ్యవసాయ అనుబంధ సంస్థను, కళాశాల కాదు, వ్యవసాయ అనుబంధ సంస్థను కలకత్తాలో స్థాపించినటువంటి వాడు కూడా ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ డలౌసీ. మరి ఈయన కాలంలోనే ముఖ్యంగా బెంగాల్లో నీలిమందు విప్లవం సంబంధించింది. సో లార్డ్ డలౌసీ కాలంలోనే బెంగాల్లో నీలిమందు విప్లవం అనేది సంభవించింది. రైతులు నీలిమందు పంటను తమ వ్యవసాయ భూముల్లో పండించమని చెప్పేసి డలౌసీకి వ్యతిరేకంగా ఈ నీలిమందు పంటను పండించే రైతులు విప్లవాన్ని చెలరేగించడం జరిగింది. అది ఎవరి కాలంలో అంటే డలౌసీ కాలంలో బెంగాల్లో నీలిమందు విప్లవం ఇతని కాలంలోనే ఈ యొక్క చెలరేగడం అనేది జరిగింది. మరి అత్యంత ముఖ్యమైనటువంటి ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇతడి కాలంలోనే క్రీస్తు శకం 1856లో క్రీస్తు శకం 1856 సంవత్సరంలో 1855-56 సంవత్సరంలో ఈ యొక్క మనకు అత్యంత కీలకమైనటువంటి జార్ఖండ్ కానీ బీహార్, అలాగే మనకు పశ్చిమ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన ఆటవిక గిరిజన జాతులు ఈ యొక్క సంతాలులు అని చెప్పేసి అంటాము, సంతాలులు. మరి అటువంటి ఈ సంతాలులు జార్ఖండ్, మనకు పశ్చిమ బెంగాలు, అలాగే బీహార్ ప్రాంతంలో ఆటవిక జాతులు ఎవరైతే ఉంటారో తెగలు, వాళ్ళని సంతాలులు అంటాము. ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క అటవీ చట్టాలకు వ్యతిరేకంగా వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల యొక్క వ్యతిరేక అటవీ చట్ట విధానాలకు పూర్తిగా వీరు పోరాటం చేశారు. 1855-56లో డలౌసీ కాలంలో ఎవరు అంటే సంతాలులు అనే గిరిజనులు తిరుగుబాటు చేస్తారు. వీళ్ళకి నాయకత్వం వహించింది సిద్ధు అండ్ కన్హు అనేటటువంటి వారు వీళ్ళు నాయకత్వం వహించడం అనేది జరిగింది. సంతాలులు అనేటటువంటి వారికి ఇక్కడ వీరు నాయకత్వం వహించడం జరిగింది. సిద్ధు అలాగే కన్హు ఈ సంతాలుల తిరుగుబాటును వీళ్ళు అణిచివేయడం జరుగుతుంది ఈ యొక్క డలౌసీ. ఆ సంతాలుల తిరుగుబాటు ప్రారంభమైంది ఏ గవర్నర్ జనరల్ కాలంలో అంటే లార్డ్ డలౌసీ కాలంలో. ఇక లార్డ్ డలౌసీకి ఎక్కువగా బ్రిటిష్ సామ్రాజ్యపరంగా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన అంశం ఏంటంటే అతడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం భారతదేశ భూభాగాలను ఆక్రమించడం. అది బ్రిటిష్ గవర్నమెంట్కి డలౌసీ పట్ల అత్యంత అభిమానాన్ని సంపాదించి పెట్టినటువంటిది. ఎందుకంటే ఈ సిద్ధాంతం ప్రకారమే వాడు చాలా రాజ్యాలను మన భారతదేశంలో ఆక్రమించడం జరిగింది. మరి ఏ రాజ్యాలు ఏంది దాని కథ చూద్దాం. సో మనోడు 1848లో ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు. ఈ యొక్క సిద్ధాంతాన్ని డాక్ట్రీన్స్ ఆఫ్ ల్యాబ్స్ ఆర్ ల్యాబ్స్ థియరీ అనొచ్చు. డాక్ట్రీన్
డా డాక్ట్రీన్ ఆఫ్ ల్యాబ్స్ ఆర్ ల్యాబ్స్ థియరీ ఇంగ్లీష్లో. సో దీన్ని తెలుగులో రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం. మరి ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలోని వారసు లేనటువంటి రాజ్యాలకు చెందినటువంటి రాజులు ఎవరైతే ఉంటారో ఆ వారసులు లేనటువంటి ఆ భారతదేశ రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం, దాన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాము. రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1850లో ఏం చేశాడు? రాజభరణాల రద్దు, రాజబిరుదుల రద్దు, దత్తత స్వీకరణ యథేచ్ఛగా కొనసాగుతుంది. దత్తత స్వీకరణ తీసుకున్న వాళ్ళు కూడా చెల్లదు. అంటే ఇక్కడ ఏంది, 48లో ఎవరికైతే రాజ్యానికి వారసులు లేరో వారి రాజ్యాలు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. 1850లో ఏం చేశాడు వీడు? దత్తత స్వీకరణ చెల్లదు. అంటే మీరు మళ్ళీ వేరే వాడిని, వేరే కుటుంబీకుడిని, వేరే వంశానికి చెందినటువంటి వాడిని మీరు తీసుకొచ్చి మీరు వారసుడిగా చేసి అతని సింహాసనాన్ని అప్పజెప్పినంత మాత్రాన అతడు మీ రాజ్యానికి వారసుడు కాదు. అటువంటి స్థాయిలో కూడా మేము ఆ యొక్క స్వదేశీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకుంటామని 50లో ఈ యొక్క దత్తత స్వీకరణ చెల్లదు, రాజభరణాల రద్దు, రాజబిరుదులు రద్దు. ఇక్కడ రాజభరణాలు అంటే ఏంది? ఇదివరకు మనకు కడపటి మొఘల్ చక్రవర్తుల్లో 2వ షా ఆలంకి అలహాబాద్ సంధి ప్రకారం అతనికి పెన్షన్ ఇచ్చి మనకు పూర్తి స్థాయిలో అతన్ని ఒక మూలకు పడేశారు. అంటే మూలకంటే ఏంది? ఆ పేరుకే రాజు కానీ అతడు రాజభరణం తీసుకుని ఆయన ఏమి మాట్లాడు, మొత్తం పెత్తనం మొత్తం వీలదే అన్నట్లుగా బ్రిటిష్ వారు చేయడం జరిగింది. మొట్టమొదటి పెన్షన్ తీసుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే 2వ షా ఆలం. మొట్టమొదటి పెన్షన్ రాజభరణం ఆయన కుమారుడు 2వ షా ఆలం. తర్వాత మనకు ఇక్కడ 2వ అక్బర్ వస్తాడు. 2వ అక్బర్ వస్తాడు. 2వ అక్బర్ తర్వాత మనకు 2వ అక్బర్ తర్వాత 2వ మనకు అక్బర్ వస్తాడు. 2వ అక్బర్ తర్వాత 2వ బహదూర్ షా వస్తాడు. 2వ బహదూర్ షా. వీళ్ళంతా కూడా ఎవరు? కడపటి మొఘల్ చక్రవర్తులు, కడపటి మొఘల్ చక్రవర్తులు. ఇందులో ఈ నానాసాహెబ్ అనేటటువంటి వాడు రెండవ మనకు ఎవరైతే ఉన్నాడో 2వ బహదూర్ షా యొక్క మనకు ఇక్కడ ఎట్లా చెప్పాలంటే మనకు దత్తపుత్రుడుగా చెప్పవచ్చు. అంటే 2వ బాజీరావు యొక్క దత్తపుత్రుడు ఈ యొక్క నానాసాహెబ్. మరాఠా పీష్వాలకు సంబంధించిన సమాచారం అది. కానీ ఇక్కడ కడపటి మొఘల్ చక్రవర్తుల్లో 2వ షా ఆలం వరకు వీళ్ళు ఆయనకు చెల్లింపులు చేస్తారు, ఆయనకు అది ఇచ్చేస్తారు. 2వ షా ఆలం తర్వాత 2వ అక్బర్ కాడికి వచ్చేసరికి పెన్షన్ తగ్గిస్తారు. దాన్ని పెంచే విషయంపై రాజా రామ్మోహన్ రాయ్ని ఇంగ్లాండ్కి పంపడం జరుగుతుంది. దాని తర్వాత మనోడు ఇక ఎవరికి పెన్షన్ అనేది ఇక మనోడు ఇవ్వకుండా ఈ యొక్క డలౌసీ గాడు ప్లాన్ చేస్తాడు. అందుకనే 1850లో ఈ చట్టాన్ని తీసుకొస్తాడు. మా వాళ్ళు ఇదివరకు ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి మేము అనేది పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వము. పెన్షన్ అంటే ఏంది? రాజభరణం. దత్తత అనేది చెల్లదు, దాన్ని కూడా మేమే కలుపుకుంటాం. అలాగే బిరుదులు రద్దు. అందులో భాగంగానే 2వ బహదూర్ షాకున్న బిరుదును తొలగించేశాడు, రాజభరణాలు రద్దు చేశాడు. అలాగే దత్తత స్వీకరణ చెల్లదు అంటూ మనోడు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పటిష్టవంతంగా అమలుపరిచాడు. అంతకుముందు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా పూర్తి స్థాయిలో రాజ్యాలు లేనటువంటి మొట్టమొదట ఆ రాజ్యానికి వారసులు లేరనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా కొన్ని రాజ్యాలను, మధ్యలో రాజ్యానికి వారసులు లేకున్నా కూడా వాళ్ళు కొంతమందిని దత్తత తీసుకున్నప్పుడు ఆ దత్తత చెల్లదంటూ వాళ్ళ రాజ్యాలని, ఇలా దాదాపుగా ముఖ్యమైనటువంటి భారతదేశంలోని కొన్ని రాజ్యాలను రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపాడు. రాజ్య సంక్రమణ అంటే ఏమీ లేదు, ఎవరైతే వారసులు లేకుండా స్వదేశీ రాజ్యాలను పరిపాలిస్తున్న రాజులు ఉంటారో అటువంటి రాజుల యొక్క రాజ్యాలను ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ప్రవేశపెట్టబడిందే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఇందులో దత్తత అనేది చెల్లదు.
కొడుకు ఉండాలి. లేకపోతే కొడుకు లేకపోయినా వేరే వారసుడిని తమ వారసుడిగా చేసుకున్న అటువంటి రాజ్యాన్ని మేము ఆక్రమించి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకుంటామని చెప్పడమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మరి అటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా ఈ డలౌసీ ఆక్రమించుకున్న అటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా ఇటువంటి డలౌసీ ఆక్రమించుకున్నటువంటి ముఖ్యమైన రాజ్యాలు ఏమిటి, ముఖ్యమైన రాజ్యాలు ఏమిటి అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ది 1848 సతారా, 1849లో జైపూర్, 1849, 1850లో భగత్పూర్, 1852లో ఉదయ్పూర్, 1852లో ఉదయ్పూర్, 1853లో ఝాన్సీ, 1853 ఝాన్సీ, 1854లో నాగపూర్, 1855లో జగదీష్పూర్, 1855లో జగదీష్పూర్, 1856లో అవధ్ లేదా అయోధ్య. సో ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ కూడా మీకు రావాలి. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా డలౌసీ ఆక్రమించుకున్న రాజ్యాల్లో 1848 సతారా, 1849 జైపూర్, అదే 49లో సంబల్పూర్, అలాగే సంబల్పూర్ అంటే ఒరిస్సా, 1850 భగత్పూర్, 1852 ఒరిస్సా, 1853 ఝాన్సీ, 1854 నాగపూర్, 1855 జగదీష్పూర్, 1856లో అవధ్ లేదా అయోధ్య. ఇన్ని రాజ్యాలలో మొట్టమొదట 1848లో డలౌసీ ఆక్రమించుకున్న రాజ్యం ఏమిటంటే సతారా. డలౌసీ ఆక్రమించుకున్న మొదటి రాజ్యం సతారా 1848. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసీ ఆక్రమించుకున్న మొదటి రాజ్యం సతారా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసీ ఆక్రమించుకున్న చివరి రాజ్యం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసీ ఆక్రమించుకున్న చివరి రాజ్యం ఏమిటంటే 1856లోని అవధ్ లేదా అయోధ్య. ఇవన్నీ కూడా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం డలౌసీ ఆక్రమించుకున్న రాజ్యాలకు సంబంధించిన ఈ యొక్క వరుస క్రమం. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎగ్జామ్లో కూడా అడగడం అనేది జరిగింది ఇందులో. ఇవి ఇక మొత్తం టోటల్గా ఈ యొక్క మనకు అత్యంత క్లియర్ అయినటువంటి ఇంకొక విషయం సార్, ఇక్కడ మనోడు ఈ రహదారులు నిర్మించాడు కదా, ఇందులో భాగంగా పీడబ్ల్యూలో భాగంగా అందులో ఏ రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే గ్రాండ్ ట్రంక్ రోడ్లు. ఇందాక కలకత్తా టు పంజాబ్ రహదారి మార్గం అన్నాను కదా, పీడబ్ల్యూడిని ఏర్పాటు చేసి రహదారుల నిర్మాణ అభివృద్ధికి పాటుపడ్డాడు. అందులో భాగంగా కలకత్తా నుంచి పంజాబ్కు రహదారి మార్గం వేశాడు. అందులో ముఖ్యంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్లకు షేర్షా, మొఘల్ కాలంలో షేర్షా ఏ విధంగా గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణానికి పాటుపడ్డాడో భారతదేశ గవర్నర్ జనరల్లో కూడా డలౌసీ గ్రాండ్ ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఈ యొక్క పాటుపడడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా అత్యంత కీలకమైన డలౌసీకి సంబంధించిన సమాచారం. ఈ కాలంలోనే మనకు లార్డ్ కానింగ్ గురించి చూద్దాం. లార్డ్ కానింగ్ సో క్రీస్తు శకం 1856 నుంచి ఈయన 57 వరకు గవర్నర్ జనరల్గా, మళ్ళీ 1857 నుంచి 1862 వరకు వైస్రాయ్గా పనిచేస్తాడు. సో ఇక్కడ 1856-57 వరకు గవర్నర్ జనరల్, భారతదేశ చిట్ట చివరి గవర్నర్ జనరల్గా, 1857 నుంచి 62 వరకు
ఈ యొక్క భారతదేశం మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయిగా, భారతదేశం మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయి ఎవరయ్యా అంటే ఈ యొక్క లార్డ్ కానింగ్. మరి ఇతడు ప్రజల చేత క్లెమెన్సీ కానింగ్గా పిలువబడ్డాడు. క్లెమెన్సీ కానింగ్గా పిలువబడ్డటువంటి వాడు లార్డ్ కానింగ్. క్లెమెన్సీ అంటే ఆ దయాగుణం కలిగిన, క్షమాగుణం కలిగినటువంటి రాజుగా ప్రజల చేత అతడి యొక్క సంస్కరణలు వలన ప్రజల చేత క్లెమెన్సీ కానింగ్ అంటే దయాగుణం, క్షమాగుణం కలిగిన కానింగుగా భారత ప్రజల చేత అభివర్ణించబడ్డ తొలి భారతదేశ గవర్నర్ జనరల్ అండ్ బ్రిటిష్ వైస్రాయ్ ఎవరయ్యా అంటే ఈ క్లెమెన్సీ కానింగ్. మరి ఈయన కాలంలో జరిగిన దాంట్లో చూస్తే క్రీస్తు శకం 1858 చట్టం చేయబడుతుంది. 1850 చట్టం చేయబడ్డది ఎవరి కాలంలో? 1858 చట్టం చేయబడ్డది లార్డ్ కానింగ్ కాలంలో. ఈయన కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు సంభవించింది. 1857 సిపాయిల తిరుగుబాటు. డలౌసీ అనేవాడు తాను అనుసరించిన విధానాలు, తాను తెచ్చినటువంటి చట్టాల వలన సిపాయిల తిరుగుబాటుకు పరోక్షంగా కారకుడవుతే, అటువంటి సిపాయిల తిరుగుబాటుకు జరిగేటప్పుడు ప్రత్యక్షంగా ఉన్న గవర్నర్ జనరల్ ఎవరంటే కానింగ్. సిపాయిల తిరుగుబాటుకు పరోక్ష కారకుడు అంటే లార్డ్ డలౌసీ అనాలి. పరోక్ష సిపాయిల తిరుగుబాటు జరిగేటప్పుడు మన భారతదేశ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరంటే లార్డ్ కానింగ్. అతడే మొదటి వైస్రాయ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేటప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారంటే లార్డ్ కానింగ్. ఆయన బిరుదు క్లెమెన్సీ కానింగ్. ఇతని కాలంలోనే 1858 చట్టం చేయబడడం అనేది జరిగింది. అంతేకాదు ఈయన కాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు పెద్ద విప్లవంగా లేచి, పెద్ద విప్లవంగా చెలరేగి దాదాపు ఒకేసారి చల్లబడడం జరిగింది. అంత ఒకేసారి కూలిపోవడం జరిగింది. పేక మేడల కుప్ప కూలిపోవడం అనేది జరిగింది 1857 సిపాయిల తిరుగుబాటు. అంత సమర్థవంతంగా ఈ 1857 సిపాయిల తిరుగుబాటును ఈ యొక్క ఆంగ్లేయులు అనేటటువంటి వారు అణిచివేయడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైన మరి అందులో భాగంగానే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఇంగ్లాండ్ రాణి విక్టోరియా మహారాణి యొక్క ఆమె కోరిక మేరకు ఈ యొక్క కానింగ్ కాలంలో ఈ యొక్క 1858 నవంబర్ 1న ఈ యొక్క 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం విక్టోరియా మహారాణి ప్రకటన వెలువడడం జరిగింది. విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు వెలువడిందంటే 1858 నవంబర్ 1వ తారీఖున వెలువడడం జరిగింది. ఈ విక్టోరియా మహారాణి ప్రకటనని అలహాబాద్ రాజదర్బారు ప్రకటన అంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశానికి విచ్చేస్తున్నప్పుడు అలహాబాదులోని రాజదర్బారులో ఇతడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు. అదే అలహాబాద్ రాజదర్బారులో ఏర్పాటు చేసిన ఆ సమావేశంలోనే విక్టోరియా మహారాణి యొక్క ప్రకటనను చదివి వినిపిస్తాడు లార్డ్ కానింగ్. అందుకని దాని విక్టోరియా మహారాణి ప్రకటన లేదా అలహాబాద్ రాజదర్బారు ప్రకటన అని చెప్పేసి అంటారు. మరి ఈ ప్రకటన ప్రకారం జరిగిన మార్పులు ఏంటంటే అప్పటి వరకు ఉన్న భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవి ఇక్కడ బ్రిటిష్ వైస్రాయిగా మారుతుంది. భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవి బ్రిటిష్ వైస్రాయిగా మారింది. విక్టోరియా మహారాణి 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ప్రకారంగా బ్రిటిష్ వైస్రాయిగా మారుతుంది. అప్పటి వరకు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పరిపాలనా పరంగా అధికారాలు ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో భారతదేశం ఉండేది. 1858 వరకు విక్టోరియా మహారాణి ప్రకటన వెలువడేంత వరకు కూడా కంపెనీ పరిపాలనలో భారతదేశం అని ఉండేది. 1858 విక్టోరియా ప్రకటన అనంతరం నుండి కంపెనీ పాలన భారతదేశంలో రద్దవుతుంది.
మరి భారతదేశంలోని పాలన ప్రత్యక్షంగా విక్టోరియా మహారాణి చేతుల్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కంపెనీ పాలనలో ఉన్న భారతదేశం 1858 నుండి భారతదేశంలోని పరిపాలన వ్యవహారాలు మొత్తం కూడా డైరెక్ట్గా ఇక చూసేది కంపెనీకి సంబంధించినటువంటి వారు కాదు, డైరెక్ట్గా విక్టోరియా మహారాణి చేతుల్లోకి వెళ్తుంది, ఇంగ్లాండ్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అందులో భాగంగానే ఈ భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని తీసి బ్రిటిష్ వైస్రాయ్ అనే కొత్త పదవిని సృష్టిస్తుంది విక్టోరియా మహారాణి. ఆ వైస్రాయ్ పదవిని సృష్టించి అందులో మొట్టమొదటగా ఇతని కాలంలోనే ప్రకటన వెలువడింది కాబట్టి చిట్ట చివరి గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ కానింగ్నే మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్గా నియమించడం అనేది జరిగింది. అంతేకాదు ఈ యొక్క భారతదేశంలో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసి 15 మంది సభ్యులను కార్యనిర్వాహక సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొట్టమొదటిసారిగా భారతదేశ రాజ్య కార్యదర్శి పదవిని కూడా సృష్టించడం జరిగింది. దాని ప్రకారం చార్లెస్ వుడ్ అనేటటువంటి వాడు మొట్టమొదటి రాజ్య కార్యదర్శిగా నియమించబడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా విక్టోరియా మహారాణి ప్రకటనలో భాగంగా ఇన్ని అంశాలు కూడా ఈ యొక్క లార్డ్ కానింగ్ కాలంలోనే సంభవించడం అనేది జరిగింది. లార్డ్ కానింగ్ కాలంలోనే సంభవించడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత కీలకమైన ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. లార్డ్ కానింగ్ కాలంలోనే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇతడి కాలంలోనే 1857లో ఈ వుడ్స్ నివేదిక ప్రకారం ఎప్పుడది 1854 దీని ప్రకారం ఈయన కాలంలో 1857లో ఈ నివేదిక ప్రకారం మన ఇండియాలో కలకత్తా అలాగే మనకు మద్రాస్, బొంబాయి, సో ఇక్కడ ముఖ్యంగా మనకు కలకత్తా, మద్రాస్, బొంబాయిలో యూనివర్సిటీలు అనేవి ఏర్పాటు చేయబడడం జరిగింది. 1857లో కలకత్తా, మద్రాస్ అలాగే బొంబాయిలో ఈ వుడ్స్ డిస్పాచ్ కమిటీ అనుసరించి భారతదేశంలో 1857లో ఈ యొక్క 3 ప్రాంతాల్లో యూనివర్సిటీస్ అనేవి ఏర్పాటు చేయబడడం అనేది జరిగింది. అందులో కలకత్తా అలాగే మద్రాస్ అలాగే బొంబాయి, కలకత్తా, బొంబాయి, మద్రాస్ ఈ 3 ప్రాంతాల్లో 1857లో ఈ యొక్క యూనివర్సిటీస్ అనేది ఏర్పాటు చేయబడడం అనేది జరిగింది. అందులో అత్యంత 3 యూనివర్సిటీసు ఏర్పాటు ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ మన ఈ విశ్వవిద్యాలయాల్లో ఒకసారి డేట్స్ రాసుకుందాం. 1857 జనవరి 24వ తేదీన కలకత్తాలో, బొంబాయిలో వచ్చి 1857 జూలై 18న బొంబాయిలో యూనివర్సిటీని, 1857 జనవరి 24ల కలకత్తాలో విశ్వవిద్యాలయం, అలాగే మద్రాసు వచ్చేసరికి 1857 సెప్టెంబర్ 5వ తారీఖున 1857 సెప్టెంబర్ 5వ తారీఖున విశ్వవిద్యాలయాలు స్థాపించబడడం అనేది జరిగింది ఈయన కాలంలో దీన్ని అనుసరించి. అలాగే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది ఈయన కాలంలో 1861లో ఈ యొక్క భారత కౌన్సిల్ల చట్టం రావడం జరిగింది. భారత కౌన్సిల్ల చట్టం తీసుకురాబడింది ఎవరి కాలంలో అంటే లార్డ్ కానింగ్ కాలంలో. 1861లో భారత కౌన్సిల్ల చట్టం ప్రకారం ఇక్కడ పోర్ట్ఫోలియో విధానం అనేది మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1861లో లార్డ్ కానింగ్ కాలంలో భారత కౌన్సిల్ల చట్టం తీసుకురాబడింది. ఈ భారత కౌన్సిల్ల చట్టం ప్రకారంగా ఈ యొక్క పోర్ట్ఫోలియో విధానం అనేది తీసుకురావడం జరిగింది. పోర్ట్ఫోలియో విధానం అంటే ఈ పోర్ట్ఫోలియో విధానం ప్రకారం కార్యనిర్వాహక మండలి ఏర్పాటవుతుంది. కార్యనిర్వాహక మండలిలో ఒక్కొక్క
కార్యనిర్వాహక సభ్యునికి ఒక్కొక్క శాఖను కేటాయిస్తారు. కార్యనిర్వాహక మండలిలోని కార్యనిర్వాహక సభ్యునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది పోర్ట్ఫోలియో విధానం. దీన్ని భారత కౌన్సిల్ చట్టం ప్రకారం ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డదంటే 1861లో ఏర్పాటు చేయబడ్డది. ఇది ఎవరి కాలంలో అంటే లార్డ్ కానింగ్ కాలంలో. ఈయన కాలంలోనే మొట్టమొదటిసారిగా ఆదాయ పన్ను చట్టం తీసుకురాబడింది. ఆదాయ పన్ను చట్టం 1860 క్రీస్తు శకము 1860లో ఆదాయ పన్ను చట్టం కూడా తీసుకురాబడింది. ఎవరి కాలంలో అంటే లార్డ్ కానింగ్. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వాడు జేమ్స్ విల్సన్. 1860లో ఆదాయ పన్ను చట్టం తీసుకురాబడింది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరంటే జేమ్స్ విల్సన్. జేమ్స్ విల్సన్ ఈయన కాలంలోనే మనకు అత్యంత కీలకమైనటువంటిది 1856లో ఈ యొక్క జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1856లో సైనికులకు సంబంధించి, భారతీయ సైనికులకు సంబంధించి జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీని తెలుగులో సామాన్య సేనా విముక్తి చట్టం, సామాన్య సేవా విముక్తి చట్టం, సామాన్య సేవా విముక్తి చట్టం అని చెప్పేసి అంటాం. సామాన్య సేవా విముక్తి చట్టం అంటాం. దీని ఇంగ్లీష్లో జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అంటాం. దీని ప్రకారం భారతీయ సైనికులు భారతదేశం లోపల పనిచేయాలి, సముద్రయానం చేసి భారతదేశం వెలుపల పనిచేయాలి. ఆ యొక్క సైనికపరమైనటువంటి విషయాలను వివరిస్తూ 1856లో ఈ లార్డ్ కానింగ్ గారు తీసుకొచ్చినటువంటి సైనికపరమైన యాక్టే జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్, సామాన్య సేనా విముక్తి చట్టం. సామాన్య సేనా విముక్తి చట్టం అని. దీని ప్రకారం భారతీయ సైనికులు భారతదేశం లోపల పనిచేయాలి. కంపెనీ ఆదేశిస్తే భారతదేశం వెలుపల పనిచేయాలంటే సముద్రయానం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ఇది కూడా సైనికులకు ఒక రకమైన వ్యతిరేకత భావం సైనికుల్లో బ్రిటిష్ వారి పట్ల కలగడానికి కారణం కావడం జరిగింది. ఇది మనకు బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారతదేశ గవర్నర్ జనరల్ సంబంధించిన సమాచారము.